నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని తీర్మానం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఎమ్మెల్సీ కవిత కొత్తగా 22,000 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మంత్రులు ఎన్కేపల్లి వేములవాడ యాదగిరిగుట్టలో అత్యాధునిక గోశాలల నిర్మాణం అమిటి సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలకు వర్సిటీ హోదాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో ఎక్సైజ్ దాడులు పలు డిపోల్లోని కల్లులో హానికారక ఆల్ఫా జోలం వినియోగం దుకాణాలు సీజ్ 4 అరెస్ట్ రాష్ట్రాల ఐక్యత భద్రతా దళాల నిబద్ధతతో నక్సలిజంపై విజయం సాధించామన్న అమిత్ షా నూతన క్రిమినల్ చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్రాలకు పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన సుదీర్ఘ మంత్రిమండలి సమావేశంలో చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించడంతో పాటు రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కుల గణన చేపట్టిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించింది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసే తీర్మానాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దీంతో పాటు కొత్తగా 22,033 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడంపై మంత్రివర్గం చర్చించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లోని ఎన్కేపల్లి వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టల్లో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని కూడా కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఇక ఇప్పటిదాకా మంత్రిమండలి తీసుకున్న 327 అంశాలపైన చర్చ జరిగిందని 96% నిర్ణయాలను అమలు దశకు తీసుకువెళ్లామని మంత్రులు వెల్లడించారు. ఈనాడు ప్రధానమైన ప్రాజెక్టులను చెప్పుకుంటున్న ప్రాజెక్టులలో వ్యవసాయానికి ఆ నీటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్థమైంది. దానికి సంబంధించిన దాంట్లో ఏవైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్టులలో బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ నామినల్ గా బ్యాలెన్స్ ఉన్న వర్క్ ని కంప్లీట్ చేసి తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు వారి పంటలు సస్యశ్యామలంగా నీళ్ళిచ్చే విధంగా ఆ నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. చారిత్రాత్మకంగా 19వ కేబినెట్ ప్రజాపాలన ప్రభుత్వంలో 19వ కేబినెట్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థల్లోని నిర్ణయం చేసిన విషయాన్ని బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నా శుభాకాంక్షలు ప్రభుత్వ పక్షాలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఒక రోల్ మోడల్ గా ఈ నిర్ణయాన్ని తీసుకొని న్యాయపరమైనటువంటి సలహాలకు సంబంధించి కేబినెట్ లోకి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇలా ఈ కేబినెట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలను ప్రారంభించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ జాగృతి సాధించిన విజయంగా కవిత అభివర్ణించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తాము చేసిన పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. హైదరాబాద్లోని కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే అధికారులు కల్లు దుకాణాల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు. రసాయనాలతోనే కల్లును తయారు చేసినట్లు ధృవీకరించారు. మరోవైపు కల్తీ కల్లు కారణంగా ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ప్రతిపక్ష నేతలు పరామర్శించారు. మరిన్ని వివరాలు చూద్దాం. హైదరాబాద్ కోకట్పల్లి కల్తీ కల్లు కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 2 రోజుల క్రితమే కల్లు శాంపిల్ను అధికారులు పరీక్షలకు పంపారు. కూకట్పల్లిలోని పలు కల్లు దుకాణాల నుంచి ఈ నమూనాలు సేకరించారు. ఈ క్రమంలో వాటిని ల్యాబ్లో పరీక్షించగా కాంపౌండ్లో సేకరించిన కల్లులో హానికర రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. రసాయనాలు కలిపిన కల్లు వల్లే అస్వస్థకు గురైనట్లు ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 7గురిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కాగా కల్తీ కల్లు తాగి ఆసుపత్రి పాలైన బాధితుల్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. ఇవాళ ఉదయం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి బాధితుల ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు. అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ మీడియాతో మాట్లాడుతూ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో 4 మృతి చెందినట్లు చెప్పారు. మరో 44 మంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. నిమ్స్లో 31 మంది, గాంధీ ఆసుపత్రిలో 6 చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో మరో 7గురికి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. బాధితులంతా 4-5 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేస్తోందని, ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. నిమ్స్లో 31 మంది, గాంధీలో 6, ఇతర హాస్పిటల్లో 7 మంది. ఈ సంఘటన జరిగింది 6th, 7th నైట్లో 2 డేస్లో. 8th మా దృష్టికి వచ్చింది. సో ఈరోజు పరిస్థితి అందరు పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు. 4 పేషెంట్స్ కొద్దిగా రీనియల్ ఇబ్బందులతో ఉన్నారు, డయాలసిస్ మీద ఉన్నారు. రేపు నుంచి డిశ్చార్జ్ మొదలవుతుంది. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వీ కెనాట్ బి ఇండిఫరెంట్. ద గవర్నమెంట్ విల్ యాక్ట్ వెరీ సీరియస్లీ, వెరీ స్ట్రాంగ్లీ. మరోవైపు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 31 మందిలో 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. మరో 4గురికి డయాలసిస్ ట్రీట్మెంట్ కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు. మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని నిమ్స్ ఆసుపత్రి తెలిపింది. హైదరాబాద్లో కల్తీ కల్లు బారిన పడి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలన్నారు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున, బాధితులకు 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన ఇప్పుడే మొదటిసారి కాదని గతంలోనూ జరిగాయన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు రోజు కల్లు కాంపౌండుల్లో తనిఖీలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. 1 బాటిల్ 2 బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి. అంటే ఎంత సీరియస్గా మందు కలిపి ఉండొచ్చి మీరు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను, కల్తీ మందు కలిపేటటువంటి ఏవైతే దుకాణాలు ఉంటాయో దాన్ని వెంటనే మూసివేయాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రోజు తనిఖీ చేసి ఏ విధంగా వీళ్ళు కళ్ళు అమ్ముతున్నారా, కళ్ళు కలుపుతున్నారా అనే విషయం కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్లకు మా తరపు నుంచి మేము ప్రగాఢమైన సంతాపం చెప్తున్నాం. కాగా రసాయనాలతో తయారయ్యే కల్తీ కల్లును సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కల్లు డిపోలపై అధికారులు దాడులు చేసి శాంపిళ్లను ల్యాబ్లకు పంపించారు. నిషేధిత ఆల్ఫా జోలం వినియోగిస్తున్నట్లు
గుర్తించిన 4 కల్లు డిపోల యజమానులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. మరోవైపు కల్తీ కల్లు సేవించి ఆసుపత్రి పాలైన బాధితులకు నిమ్స్, గాంధీ సహా పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందుతుంది. బాధితులంతా 1-2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, కల్తీ కల్లు ఘటనలో బాధితుల పరిస్థితి ఎలా ఉంది? ఇటీవలే కూకుట్పల్లిలో ఒక కల్లు కాంపౌండ్ లో మద్యం కల్లు తాగే 44 మంది అస్వస్థకు గురి కావడంతో పంజాగుట్టలోని నిమ్స్, సికింద్రాబాద్ లోని గాంధీ మరియు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొదటి రోజున వీళ్ళ ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో వెంటిలేటర్ల పైన ఉంచడం జరిగింది. వారి పరిస్థితి ఆశాజనకంగా లేదని కూడా అప్పుడు వైద్యులు తెలిపారు. అదే విధంగా వీరికి కిడ్నీ సమస్యలు ఏర్పడతాయి. ఈ కల్తీ కల్లు సమస్య కారణంగానే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని కూడా వైద్యులు తెలిపారు. అదే విధంగా ఇందులో 5 మృతి చెందారు. ఈ కల్తీలో అధిక రసాయనాలు, కెమికల్స్ కలపడం వల్లే ఈ విధంగా జరిగిందని చెప్పి వైద్యులు తెలుపుతున్నారు. దీంతో బాలానగర్ లోని అబార్కీ శాఖ, కూకుట్పల్లిలోని పోలీసులు కూడా నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. వారి లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా అక్కడి నుండి 600 లీటర్ల కల్తీ మద్యాన్ని కూడా జప్తు చేసి శాంపిల్లను సేకరించి ల్యాబ్ లకు పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ లో నివేదిక ప్రకారము ఇక్కడ అత్యధిక మోతాదులో రసాయనం కలపడం వల్ల ఈ కల్తీ మద్యం ఏర్పడింది. దీనితో ఈ విధమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయని కూడా వారు చెప్తున్నారు. అలాగే ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుందంటారు? పోలీసుల దర్యాప్తు అయితే వేగంగా చురుగ్గా సాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వాహకులను అరెస్ట్ చేయడమే కాకుండా వారి లైసెన్స్లు కూడా జప్తు చేశారు. 600 లీటర్ల కల్తీ మద్యాన్ని కూడా వాళ్ళు సేకరించి ల్యాబ్ కు పంపడం జరిగింది. ఈ నివేదిక కోసం ఎదురు చూస్తున్న నివేదిక రాగానే ప్రభుత్వం ఒక పటిష్టమైన ప్రణాళిక చర్య కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం. అలాగే మరోవైపు బాధితులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించే అవకాశం ఉందంటారు? అయితే 2 రోజుల క్రితం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ బాధితులను కలవడం జరిగింది. అయితే వారిని ఆదుకుంటామని చెప్పారు. అదే విధంగా నిర్వాహకులపైన కొరడా రులిపిస్తామని చెప్పారు. దీనికి ఒక ప్రత్యేకమైన పాలసీని కూడా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని కనబడుతుంది ఇక్కడ మనకి. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. రాష్ట్రాల ఐక్యత, భద్రతా దళాల నిబద్ధతతో దేశంలో నక్సలిజంపై అపూర్వ విజయం సాధించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజం నుంచి పూర్తి విముక్తిని కల్పిస్తామన్నారు. రాంచీలో జరిగిన 27వ తూర్పు జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. నక్సలిజాన్ని నిర్మూలించడంలో రాష్ట్రాల పాత్ర కూడా కీలకంగా రాష్ట్రాలు అందించిన సహకారంతోనే నక్సలిజంపై విజయం సాధ్యమైందన్నారు. నూతన క్రిమినల్ చట్టాలు అమలు కోసం రాష్ట్రాల ప్రభుత్వాలు మరిన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని అమిత్ షా పేర్కొన్నారు. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. వరదలు, కొండ చర్యలతో అతలాకుతలమైన అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 1,066,80,00,000 రూపాయల నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుండి అస్సాంకు 375 కోట్లు, మణిపూర్కు 29 కోట్లు, మేఘాలయకు 30 కోట్లు, మిజోరాంకు 22 కోట్లు, కేరళకు 153 కోట్లు, ఉత్తరాఖండ్కు 455 కోట్లు కేంద్రం వాటాగా కేటాయించారు. ఈ రాష్ట్రాలు నైరుతి రుతుపవనాల కారణంగా అతి భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలతో తీవ్రంగా నష్టపోయాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని మోదీ ప్రభుత్వం అన్ని పరిస్థితుల్లో రాష్ట్రాలకు అండగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి
అమిత్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ఏడాది 19 రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుండి 8,000 కోట్ల రూపాయలకు పైగా అందించామని తెలిపారు. ఆర్థిక సాయంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, వైమానిక దళ సహాయం వంటి లాజిస్టిక్ సహాయం అందించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. ఈ ఏడాది 14 రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ నుండి 6,166 కోట్లు, 12 రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నుండి 1,988 కోట్లు విడుదల చేశారు. అదనంగా 5 రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి నుండి 726 కోట్లు, 2 రాష్ట్రాలకు జాతీయ విపత్తు ఉపశమన నిధి నుండి 17.55 కోట్లు విడుదలయ్యాయి. దేశంలో రైతుల సాధికారతపై కేంద్ర ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ వ్యవసాయ నాయకత్వ సదస్సులో పాల్గొన్న పీయూష్ గోయల్ వ్యవసాయ సుస్థిరత, ఆదాయ వృద్ధి, గ్లోబల్ పోటీతత్వం కోసం పలు చర్యలు చేపడుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా 25 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు రైతులకు అందించామని, ఇవి సమతుల ఎరువుల వినియోగం, ఉత్పాదకతను పెంచుతాయని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు సులభంగా రుణాలు అందుతున్నాయని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా గ్రామీణ కుటుంబాలకు నేరుగా ఆదాయ సహాయం అందుతోందన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం కోసం 1,400 మండీలను ఈనామ్ ప్లాట్ఫామ్తో అనుసంధానించామని పీయూష్ గోయల్ తెలిపారు. 2023-24లో వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫిషరీస్ రంగాల నుండి 4 లక్షల కోట్ల ఎగుమతులు సాధించామని తెలిపారు. బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ఫిషరీస్, పౌల్ట్రీ ఎగుమతుల వృద్ధికి ఆస్ట్రేలియా, యుఏఈ, ఈఎఫ్టీఏ దేశాలు, యూకేతో వాణిజ్య ఒప్పందాలు దోహదపడ్డాయని చెప్పారు. प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में कृषि क्षेत्र को प्राथमिकता इस सरकार ने लगातार 11 वर्षों तक दी है. आज अगर देखें तो लगभग 4 लाख करोड़ रुपए प्रधानमंत्री किसान सम्मान निधि के तहत देश के करोड़ों किसान परिवारों को 2018 दिसंबर से हर वर्ष मिली है. इसी प्रकार से हमारे फर्टिलाइजर में लाखों करोड़ की सब्सिडी, और मैं समझता हूं उनके नेतृत्व में जिस प्रकार से चाहे హిందీ భాషల మధ్య సమన్వయం చేస్తుందే తప్ప ప్రత్యామ్నాయం కాదని కేంద్ర అధికార భాషా సంఘం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షి అన్నారు. హైదరాబాద్లోని సీజీఓ టవర్స్ లో మీడియాతో డాక్టర్ మీనాక్షి జోలీ మాట్లాడుతూ అధికార భాషా విభాగాన్ని 1975లో స్థాపించారని తెలిపారు. ఇవాళ గచ్చిబౌలిలో దక్షిణ సంవాద్ పేరుతో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలులో హిందీని క్రియాశీలకంగా ఉపయోగించాలని, అధికార భాషా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని వివరించారు. హిందీ వాడకం ఆధారంగా దేశాన్ని ఏబీసీ ప్రాంతాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. ఈ వేడుకల లక్ష్యం అన్ని భాషలను గౌరవించడమేనని పేర్కొన్నారు. और आज भाषा संबंधी संवैधानिक जो प्रावधान होते हैं उनका प्रभावी रूप से अनुपालन हो, और इसी अवसर पर हम इसे 26 जून में मना चुके हैं दिल्ली में, और 11 जुलाई को कल आपके साथ आपके शहर में आए हैं. समारोह के मुख्य अतिथि माननीय केंद्रीय कोयला और खान मंत्री श्री जी किशन रेड्डी साहब होंगे. विशिष्ट अतिथि के रूप में राज्यसभा के माननीय उपसभापति श्री हरिवंश जी उपस्थित रहेंगे. इस अवसर पर भारत सरकार के माननीय राज्य गृह मंत्री श्री नित्यानंद राय जी भी उपस्थित होंगे. और आप सबके सूचना के लिए ये बताना समीचीन रहेगा. అక్కా జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. డెలివరీ బాయ్ హస్ పిక్డ్ యువర్ ఆర్డర్. అబ్బా, మీకు ఆకలిస్తుందన్న సంగతి తెలుసు. 30 minutes మెసేజ్ నోటిఫికేషన్ వచ్చిందిగా. మెసేజ్ చూస్తూ కూర్చోలేం కదా. నిన్న మీరు కొన్ని షేర్లు అమ్మారు కదా? అవును. అయితే అది చెక్ చేశారా? మెసేజ్ అయితే వచ్చిందిలే. కేవలం మెసేజ్ తో సరిపోదు. మీరు షేర్ మార్కెట్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చిన SMS లేదా ఈమెయిల్ ని మీ డీమ్యాట్ అకౌంట్ ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ తో కూడా టాలీ చేయండి. బాబు, ఆకలిస్తుంటే బుర్ర పని చెయ్యదు.
ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన విజయవంతమైందని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బ్రిక్స్ సదస్సు వేదికగా ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాల ఏకాభిప్రాయాన్ని ప్రధాని చాటి చెప్పారని అన్నారు. ఉగ్ర సమస్యపై భారత్ వైఖరిని తెలియపరచడమే కాకుండా ఉగ్ర బాధితులు, ఉగ్ర దాడులను ప్రేరేపిస్తున్న వారిని ఒకే ఘాటిన లెక్కకట్టకూడదని ప్రధాని స్పష్టం చేశారన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ఖనిజ లవణాలు, అరుదైన భూక్షేపాలు ఉన్న ఘనా, నమీబియా దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుందని త్రివేది చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బ్రిక్స్ కూటమి బలహీనమైందని అందరూ భావించేవారని, అయితే ప్రధాని మోదీ వచ్చాక ఈ అభిప్రాయం మారిందని సుధాంశు త్రివేది పేర్కొన్నారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में किस नए स्वरूप में आगे बढ़ रहा है। ब्रिक्स समिट हुई, एक दौर था हमारी सरकार आने से पहले जब ब्रिक्स में भारत को वीकेस्ट पॉइंट माना जाता था. टुडे इंडिया हैज बिकम द ब्राइटेस्ट पॉइंट इन ब्रिक्स. हम विश्व के एकमात्र देश हैं जो ब्रिक्स के भी मेंबर हैं और क्वाड के भी मेंबर हैं. यह दर्शाता है कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत की विदेश नीति अब एक नए युग में प्रवेश कर गई है. किसी जमाने में हम गुट निरपेक्ष हुआ करते थे, आज हम विश्व में सर्वसमावेशी की तरफ बढ़ रहे हैं. There used to be a time when India was considered as non-aligned. Now our foreign policy is all aligned. That's why we are the only country in the world which is a member of BRICS as well as Quad. తెలుగు నేలపై జన్మించిన మగ్దూం జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని, మగ్దూంకి సింగరేణి కార్మికులతో ఎనలేని బంధం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని సిపిఐ మగ్దూం కార్యాలయం రీఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మహేష్ కుమార్ గౌడ్ మొదట మగ్దూం కార్యాలయం శంకుస్థాపనకు అప్పటి కాంగ్రెస్ మంత్రులు హాజరయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు బలపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో జట్టుకట్టి విజయం సాధించామని, దేశం భవిష్యత్తు కోసం లౌకికవాద శక్తులు బలపడాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు వెంటనే జమ చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పనితీరుపై హైదరాబాద్లో చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నుంచి సంవత్సరానికి సంబంధించి వారికి అవసరమైన వస్త్రాల కోసం సెప్టెంబర్ నెలలోపే ఆర్డర్లు తెప్పించుకోవాలని, ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు దుస్తుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టెస్కో షోరూంల పనితీరును మెరుగుపరిచి ఫలితాలు రాబట్టాలని, స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసే మహిళా శక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని, పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ సంస్థలో మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుని సంస్థను అభివృద్ధి బాటలో నడిచేటట్లుగా చర్యలు తీసుకోవాలన్నారు. వేములవాడ నూలు డిపో ద్వారా నేత కార్మికులకు అవసరం మేరకు నూలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని హైదరాబాద్ నుండి యాదాద్రి జిల్లా పోచంపల్లిలో శాశ్వత ప్రాతిపదికన సంవత్సరంలోపు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్లోని ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. హరే కృష్ణ మూవ్మెంట్ భాగస్వామ్యంతో గ్రేటర్లోని 150 కేంద్రాల్లో త్వరలో టిఫిన్ అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. భోజనంలానే 5 రూపాయలకే పౌరులకు అల్పాహారం అందించనున్నారు. ఒక్కో అల్పాహారానికి 19 రూపాయలు ఖర్చు కానుండగా అందులో 14 రూపాయలు జీహెచ్ఎంసీ భరించనుంది. లబ్ధిదారుల నుంచి 5 రూపాయలు వసూలు చేస్తారు. ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరి, వడ వంటివి క్యాంటీన్లలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అందించనున్నారు. ఇందుకు ఇప్పటికే ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లను ఆధునీకరిస్తున్నారు. వీటికి 11.29 కోట్లు ఖర్చు కానుంది. మరో 11 కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చేందుకు 13.75 లక్షలు వెచ్చిస్తున్నారు. మొత్తంగా క్యాంటీన్ల ఏర్పాటుకు 11.43 కోట్లు ఖర్చు కానుండగా జూలై 3వ వారంలో 3 కోట్లు, ఆగస్టు మొదటి వారంలో 4 కోట్లు, ఆగస్టు చివరి వారంలో 4.43 కోట్లు విడుదల చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ రామచంద్రరావు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని కృషి చేస్తారన్నారు.
దూరదర్శన్ యాదగిరికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అధ్యక్షుడిగా తన ముందున్న సవాళ్లు, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తాను తీసుకోబోయే చర్యల గురించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అనుసరించే వ్యూహాలు, తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ విజన్ ఎలా ఉండబోతుందో చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇవాళ రాత్రి 9:20 దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ప్రసారమవుతోంది. వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపుల్లో వ్యాధులను గుర్తించడం కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వృద్ధులు, పొగ తాగేవాళ్లు, ఆల్కహాల్ సేవించేవారు, డయాబెటీస్, ఇతర వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమ, మంగళ, గురు, శుక్రవారం రోజుల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి, టీబీ ముక్త్ భారత్ అభియాన్ డాక్టర్ రవీందర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 66 క్యాంపులను నిర్వహించినట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికంగా జిల్లాలో 4,60,000 మందికి గాను 63,000 మందికి టెస్టులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ జిల్లాలో ముఖ్యంగా మా టీబీ సిబ్బంది మర్పల్లి, పరిగి, కొడంగల్, వికారాబాద్, తాండూరు ఈ 5 పట్టణాలలో మేము ఈ క్యాంపులు ప్రారంభించడం జరిగింది. వికారాబాద్ జిల్లా జనాభా దాదాపు 9 లక్షల పైన ఉన్నది. అంటే ఒక 50% వరకు మనము జనాభాను కవర్ చేయడం జరిగింది. దీనిలో మనము స్క్రీనింగ్ వచ్చేసి 60,000 మందికి మనము స్క్రీనింగ్ చేస్తే దాంట్లో 5,000 మందికి గాను లక్షణాలు ఉన్నట్టు బయటపడ్డది. ఈ 5,000 మందిలో ఎక్స్రే దాదాపు ఒక 980 మందికి మనము ఎక్స్రే 102 వెహికల్స్ సహాయంతో దగ్గరలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్స్రే ప్లాంట్స్ దగ్గరికి తీసుకెళ్లి ఎక్స్రే చేపించడం జరిగింది. సిరీస్ లో సమంగా ఉన్న భారత్, ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్టుకు ఆసక్తికరంగా మారింది. నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ నితీష్ కుమార్ రెడ్డి మొదట్లోనే దెబ్బతీశాడు. ఒకే ఓవర్లలో డకౌట్, క్రాలీలను అవుట్ చేశాడు. ఆ తర్వాత జట్టులోకి వచ్చిన రూట్, పోప్లు భారత బౌలింగ్ ఎదుర్కొన్నారు. అయితే ఇంగ్లాండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తుండగా జడేజా పోప్ను బుట్టలో వేసుకున్నాడు. 44 పరుగులు చేసిన పోప్ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బ్రూక్ను బూమ్రా అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 172 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రూట్ అడ్డుగోడగా నిలిచాడు. అతనికి బెన్ స్టోక్స్ సహకరించాడు. వీరిద్దరి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రూట్ కళాత్మకమైన షాట్లతో అలరించాడు. సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 4 వికెట్లకు 251 పరుగులు చేసింది. క్రీజ్లో రూట్ 99 పరుగులతో, స్టోక్స్ 39 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా బూమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ నెల 13 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ రోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరికొన్ని చోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్, రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని తీర్మానం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఎమ్మెల్సీ కవిత. కొత్తగా 22,000 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు. మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మంత్రులు. ఎన్కేపల్లి, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునిక గోశాలల నిర్మాణం. అమిటి, సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలకు వర్సిటీ హోదాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్
హైదరాబాద్ లో 150 ఇందిరమ్మ క్యాంటీన్లు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు, హరే కృష్ణ ఫౌండేషన్ కు బాధ్యతలు, త్వరలోనే అందుబాటులోకి రానున్న కేంద్రాలు. కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో హైదరాబాద్ లో ఎక్సైజ్ దాడులు, పలు డిపోల్లోని కల్లులో హానికారక ఆల్ఫా జోలం వినియోగం, దుకాణాలు సీజ్, 4 అరెస్ట్. రాష్ట్రాల ఐక్యత, భద్రతా దళాల నిబద్ధతతో నక్సలిజంపై విజయం సాధించామన్న అమిత్ షా, నూతన క్రిమినల్ చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్రాలకు పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.